మనందరికీ తెలుసు మనకి అసెంబ్లీ ఎలక్షన్ల ఎట్లా మోసం చేసి టోపీలు పెట్టిండ్రో టీవీలలో చూస్తున్నాం. ఫోన్లు యూట్యూబ్ లో ఓపెన్ చేస్తే జనాలు ఎట్లా పొట్టు పొట్టు తిడుతుండ్రో అన్ని చూస్తున్నాం. కానీ మీకు ఇవాళ కొన్ని వాస్తవాలు చెప్తా. కొన్ని తెలుసుండొచ్చు, కొన్ని తెలియకుండొచ్చు, కొన్ని యాది మర్చింటారు. తమ్ముళ్ళారా, తెలంగాణ కావాలని మనం ఎంత గట్టి సంకల్పంతో కొట్లాడి నా తెలంగాణ అని సీనా పాడికే చెప్పుకుంటామో, మనల్ని మోసం చేసినోడికి కూడా అట్లనే చెయ్యితోని ఎవరైతే చెయ్యి చూపించి మోసం చేసిండ్రో వాళ్ళకి చెయ్యితోని కాన్ కింద కాన్ బయట గట్టి కొట్టినట్టు డిపాజిట్ రాకుండా చేయాలి. మనకి అసెంబ్లీ ఎలక్షన్లలో ఏం చెప్పిండ్రు? 6 గ్యారంటీలు అని చెప్పిండ్రు. యాదుకుందా మీకు? ఆ 6 గ్యారంటీలు మనం నమ్ముతామో నమ్మము తెలియదు వాళ్ళకి. ఏం చేసిండ్రు? బాండ్ పేపర్ల సంతకం పెట్టి మరి ఇంటింటికి పంపించిండ్రు. యాద్ మర్చిండ్రా? యాద్ తెచ్చుకోండి. దాంట్లో ఒక లైన్ రాసిండ్రు, 100 రోజులల్లా ఈ 6 గ్యారంటీలు ఖతం చేస్తామని. ఇప్పుడు యువకులు అందరు ఉన్నారు కాబట్టి మీకోసం చెప్తున్నా. దాంట్లో ఒక గ్యారంటీ యువ వికాసం, అవునా కదా? అది యువ వికాసం కాదు, యువ మోసం అని నేను చెప్తున్నా. మీరందరూ మంచిగా యాద్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అన్నారు. ఇచ్చిండ్రా? చూపటండి. ఇచ్చిండ్రా? ఇయ్యలే. 4000 నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండ్రు. ఇచ్చిండ్రా? గట్టిగా. ఆఖరికి మా అక్క చెల్లెళ్ళని కూడా ఇచ్చిపెట్టలే. 18 ఏళ్ళు నిండిన చెల్లెళ్ళు ఎవరైతే చదువుతుండ్రో అందరికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తా అన్నారు. ఇచ్చిండ్రా? వినిపిస్తలే. అట్లనే ప్రతి మండల ఇంటర్నేషనల్ స్కూల్ కడతా అన్నారు. కట్టిండ్రా? కట్టలే. ఇంతగానం అబద్ధం ఆడి ఇవాళ ఎక్కి గవర్నమెంట్ ఫామ్ చేసిన రేవంత్ రెడ్డిని ఏమనాలి మనము? మోసగాడు, నంబర్ 1 మోసగాడు అనాలి. అవునా కాదా? రేవంత్ రెడ్డి మోసగాడని నమ్మిన వాళ్ళు 2 చేతులు పైకెత్తండి. 2 చేతులు. ఇదే విషయంలో ఢిల్లీకి వెళ్ళి ప్రియాంక గాంధీ వచ్చింది, ఒక సభ పెట్టింది, డిక్లరేషన్ అని మాట్లాడింది. ఆడ కూడా నిరుద్యోగులకి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేదాకా 4000 భృతి ఇస్తా అని చెప్పింది. అప్పట్లో సిఎల్పి బట్టి విక్రమార్క పాదయాత్ర చేసుకుంటా స్పీకర్లు అడిగిపోయేదాకా 4000 భృతి, 4000 నిరుద్యోగ భృతి అని చెప్పిండ్రు. ఇచ్చిండా? ఇదే మాట అసెంబ్లీలో హరీష్ రావు అని అడిగితే మేమెప్పుడన్నాం? మేము 4000 భృతి అనేటిది మేము చెప్పలేదు అన్నారు. ఆ వీడియో నా దగ్గర ఉంది, మీ అందరికీ వాట్సాప్లలో పెడతా. అట్లనే దానికంటే ముందు ఈ విషయము అక్కడ కూర్చున్న అన్నదమ్ములకు తెలుసు అనుకుంటా. 8 నెలల ముందు అంటే జూలై, ఆగస్ట్ ఏం చెప్పిండ్రు? ఆఖరికి చచ్చిపోయి ఎక్కడో స్వర్గంలో ఉన్న రాజీవ్ గాంధీని కూడా వాడుకున్నారు. వెనకాల పేపర్ ఇగో, ఇవన్నీ మనం వాస్తవాలు మాట్లాడుకుంటాం. వాళ్ళ లెక్క బోగస్ మాటలు మాట్లాడము, ఫేక్ ప్రచారం చెయ్యం. ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాం. బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు మాట్లాడతాం. ఏం చెప్పిండ్రు? క్విజ్ కాంపిటీషన్ అని చెప్పిండ్రు. యువకులందరికీ ఎవరైతే చదువుకుంటున్నారో 16 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు అందరూ క్విజ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలా, రిజిస్టర్ చేయాలి. మీకు మస్తు బహుమతులు ఉన్నాయని చెప్పి ఏమేంది ల్యాప్టాప్, ఫోన్లు, స్కూటర్లు ఉన్నవి లేని ఆఖరికి పవర్ బ్యాంక్ కూడా ఇడిచిపెట్టలేదు. ఇక మనోళ్ళు ఏం చేస్తారు? చదవనోడు కూడా ఏబిసిడీలు ఒక్కడే కదా
అట్టిమార్ గుడ్డి దెబ్బ ఏదో ఒకటి కొడితే అట్లీస్ట్ పవర్ బ్యాంక్ వస్తుంది అని చెప్పేసి రిజిస్టర్ చేసుకుని ఇవాళ వరకు 119 నియోజకవర్గాలల్లా 5,000 ప్రైజులు ఇస్తా అని చెప్పిండ్రు. ఏ ఒక్క ప్రైజు వచ్చిందా అని నేను శివసేన రెడ్డిని అడుగుతున్నా. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డిని అడుగుతున్నా. ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరికన్నా ఒక్కరికన్నా వచ్చిందా? 119 నియోజకవర్గంలో ఒక్క ప్రైజ్ వచ్చినా మీ తెలంగాణ ఆడవిళ్ళ లెక్క సవాల్ చేస్తున్నా. ఈడనే బోడగుండు కొట్టుకుంటా నేను. ఈ విషయంకి ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ బాల్మూర్ వెంకటే గాని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి గాని సమాధానం ఇయ్యాలే, బరాబర్ సమాధానం ఇయ్యాలని మేము కోరుకుంటున్నాం. మనకేం గిఫ్ట్లు రాలే, కానీ వాళ్ళకి మాత్రం మనకు టోపీలు పెట్టి మోసం చేసినందుకు మస్తు గిఫ్ట్లు ఇచ్చిండు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఏం గిఫ్ట్లు? ఎమ్మెల్సీ చేసి కూర్చోబెట్టిండు. అవునా కాదా? అస్సుంటోడికి రేవంత్ రెడ్డి లాంటి మోసగాడికి చెక్కు పెట్టనీకే మెదక్ పార్లమెంట్ లోకి వెళ్ళి మన వెంకట్రామరెడ్డి అన్న వస్తున్నాడు. వెంకట్రామరెడ్డి లాంటోడే రేవంత్ రెడ్డికి కరెక్ట్ మొగుడు. అగో అది వెంకట్రామరెడ్డి అన్న కాలి గోటికి కూడా సరిపోడు. ఎందుకంటారా? అది కూడా వివరణ చేస్తా నేను. ఒక చదువుకున్నోడు, ఒక ఐఏఎస్, మొత్తం మెదక్ మన దుబ్బాకనే కాదు మెదక్ పార్లమెంట్ మొత్తం చెప్ప గల్లీ గల్లీ తెలిసినోడు. మన కోసం పబ్లిక్ కోసం సర్వీస్ చేయాలని ఒక ఇష్టంతోని దిగిండు దీంట్లోకి. మాట ఇస్తే పాలమన తీసుకుంటాడు కానీ మాట తప్పడోడు కాదు. మాట తప్పడే తప్పడు. అసుంటోని మనం గెలిపించుకుంటే ఒక్కసారి ఆలోచించండి. మన ఊరు బాగుపడుతుంది, మన గల్లీ బాగుపడుతుంది, మన నియోజకవర్గం బాగుపడుతుంది. ఇసుంటోని రేపు పార్లమెంట్ లో కూర్చోబెడితే మన కోసం కొట్లాడతాడు, బల్ల గుద్ది మరి అడుగుతాడు, మనకు కావాల్సింది తీసుకొస్తాడు. తేడా వస్తే గల్లీల గల్ల పట్టుకొని మరి అడుగుతాడు. అస్సుంటోడు మనకు కావాలి. ఇంకొకడు పువ్వు గుర్తోడు ఏమనంటే ఆయన గురించి మాట్లాడు కూడా బేకార్, టైం వేస్ట్. ఏమంటాడు? అరే వెంకట్రామరెడ్డి ఆయన ఎడికెళ్ళి వచ్చిండో ఏమో, ఆయన దిగి ఊరా? ఆయన ఏమనంటే ఆమె ఇది వాళ్ళ ఊరా? అయిపోతే ఆ ఊరు ఆయనకే ఉన్నట్టు. ఆయనకు పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి అంటాడు. కష్టపడ్డాడు. ఒక ఉమ్మడి కుటుంబంని అందరు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు అందరు కష్టపడి #1 బిల్డర్ అయ్యిండు. ఇవాళ రేపు పైసలు ఉన్న వాళ్ళు మస్తు పిసినాస్ వాళ్ళు ఉంటారు, ₹1 తీయడానికి భయపడతారు. అసంటిది అన్ని ఇచ్చిపెట్టుకొని ప్రజలకు సేవ చేస్తా అని ఒక గట్టి సంకల్పంతో వచ్చినోడిని ఆ పువ్వు గుర్తోడు అట్లా అంటాడు. ఆల్రెడీ మన దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ఆయనకి బోడగుండు గీసి పంగనామం పెట్టి గాడి మీద ఊరేగించిండ్రు. ఎందుకంటే రైతులకి నాగలు ఇస్తా అన్నాడు, ఎడ్లు ఇస్తా అన్నాడు, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. ఒక 30 పాయింట్ల చాట భారతం పట్టుకొని తిరిగిండు. బొంగు లేదు, పోషానం లేదు. ఉన్నట్టే చెప్తున్నా కదా, ఏమన్నా వేరే చెప్తున్నానా నేను? అసుంటోడికి మన వెంకట్రామరెడ్డి అన్న గురించి మాట్లాడేంత సత్తా ఉంటుందా? కాబట్టి అన్నదమ్ముళ్ళు ఒక్కటే చెప్తున్నా నేను, ఒక్కసారి మోసపోతే తెలియక మోసపోయినాం అనుకుంటాం, మళ్ళా మోసపోయినాం అనుకో. మొన్నకు ఇంటర్వ్యూ చూసిన రేవంత్ రెడ్డిది. ఈ ప్రజలు ఉంటారు అందరికి అవల మాటలు చెప్పాలి, మోసపు మాటలు చెప్తే మోసపోయి బుట్టలు పడతారని అన్నాడు. అంటే మళ్ళా మనం మోసపోయినాం అనుకో, మనల్ని ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి? అవులగాళ్ళు అంటున్నారు. మనం అవులగాళ్ళమా లేకపోతే తెలంగాణ పులులమా? చూపిద్దాం. ఏమంటారు? చూపిద్దామా? ఇస్ బార్ 5 लाख మెజారిటీ, ఇస్ బార్ 5 లక్షల మెజారిటీతో గెలిపిద్దాం వెంకట్రామరెడ్డి అని. ఎంత మెజారిటీ వినిపిస్తలే? 5 లక్షల
లక్షల మెజారిటీ. ఇక్కడ ఈ సభ సాక్షిగా చెప్తున్నా, ముఖ్యమంత్రి ఎవరైతే మదం ఎక్కాడ కూర్చున్నాడో, అరే లిల్లీపుట్ జాడను లేవు నువ్వు. మా దగ్గర 6 అడుగుల బుల్లెట్, 6 అడుగుల బుల్లెట్ ఉంది. మా హరీష్ రావు అన్న తట్టుకోగలవా అని మేము అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి నీ దుఃఖం బంద్ అయిపోయింది. కాంగ్రెస్ తుమారా ఖేల్ ఖతం, దుఃఖం బంద్ హో గయా. అవునా కదా? కాన్బేరీ కొట్టాలా లేదా? కాన్బేరీ కొట్టాలంటే డిపాజిట్ రానియకుండా చేయాలి. చేస్తారా? ఎంత మెజారిటీ? 5 లక్షల మెజారిటీతో గెలిపించి మరి చూద్దాం. ప్రతి ఒక్కరం కష్టపడదాం, మన సత్తా ఏందో చూపిద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. ఆడ కూర్చున్న లిల్లీపుట్ గారికి వినిపించాలా? జై కేసీఆర్. దిల్ సే బోలో జై కేసీఆర్, సీనా పార్ కే బోలో. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. జై తెలంగాణ.